డైట్ స్టార్ట్ చేశారండి. కొంచెం అవగాహన లేక శ్రీ వీరమాచినేని ఆరోగ్య నిలయం నెలకొల్పామండి మేము రాజమండ్రిలో. అక్కడ వచ్చి 10 రోజులు ట్రైనింగ్ అయ్యి అది చూసి హెచ్పిఏ తగ్గించుకోవడానికి వీరమాచినేని గారి ఆరోగ్య నిలయం వచ్చారు. అలాగే మీ దగ్గర మీ ఇంట్లో ఏమైనా డ్యామేజ్ అయిపోతూ ఉంది, మన శరీరం కంప్లీట్గా పాడైపోతుందో, డిసీజ్ వస్తుంది, ఇమ్యూనిటీ డెవలప్ కావాలంటే ఇది పట్టు. సో ఈ నల్లబడ్డ శరీరం సెల్స్ విటమిన్ సి ద్వారా మన శరీరం మళ్ళీ బియ్యం తెల్లగా, ఈ నల్లగా ఉన్న బియ్యం కూడా తెల్లబడిపోయి విటమిన్ సి తద్వారా 100 years కింద విటమిన్ సి కనుక్కున్న ఇప్పటి వరకు కూడా జబ్బులు, రోగాలు, రొప్పులకి అన్నిటికి కారణం ఇమ్యూనిటీ లేక, విటమిన్ సి లేక, తద్వారా ఈ యొక్క గొంతు నొప్పి, అనేక రకాల రోగాలు, లంగ్స్ డిసీజ్, ఇమ్యూనిటీ లేక. కాబట్టి విటమిన్ సి సెల్స్ని నీట్గా చేస్తుంది. కాబట్టి వీరమాచినేని గారి డైట్లో డైలీ 3 నిమ్మకాయలు, ఎవరైతే 3 నిమ్మకాయలు రోజు తీసుకుంటారో ఏ ఒక్కరికి కూడా 100% గ్యారెంటీ, దగ్గు కానీ, పడిసం కానీ, కుంభ వర్షాలు తడవండి, వారం రోజులు మీకు తుమ్ములు రావండి. కాబట్టి విటమిన్ సి గారు అయితే ఓన్లీ 1 విటమిన్, తర్వాత వారికి మైక్ వారికి ఇస్తారు, ఉన్నారా రెడీగా? అయితే ఒక విటమిన్ సి ఇన్ని రకాల రోగాలకు కంట్రోల్ చేస్తుంది. నేను చెప్పదలుచుకున్న సబ్జెక్టు గుడ్డు ఆరోగ్యం గురించి. సార్ డైట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి రావాల్సిందిగా కోరుచున్నామండి. సార్ ఇప్పుడు ఎవరో వచ్చారు చెప్తామని. డాక్టర్ గారు మీరు దాక్కుంటున్నారు, డాక్టర్ గారు రండి 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 రండి. సార్ ఈ డాక్టర్ గారు ఆయన అనుభవాలు చెప్పకపోయే ముందు మెయిన్ వీరమాచినేని గారి డైట్కి ముందు మనకు కావాల్సింది ఏంటంటే కొబ్బరి నూనె అండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మేము ఫోన్లోనే ఎక్కువ సమాధానాలు చెప్తూ ఉంటామండి. ఆరోగ్య నిలయంలో వచ్చిన వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఫస్ట్ సమాధానం ఏంటంటే, సార్ మాకు షుగర్ తగ్గలేదు, HbA1c తగ్గలేదు, సార్ వెయిట్ లాస్ అవ్వట్లేదని ఫోన్లు చేస్తున్నారండి. దయచేసి మీ అందరికీ చెప్తున్నానండి, మేము కురుడీలు కొనేసి ఆడించుకున్నామండి, కొబ్బరి నూనె మా ఇంట్లో ఉంది. మీ వెంటనే సమాధానం ఏంటంటే, అమ్మ అది డూప్లికేట్ అంటే, లేదంటే మీ కంటితో చూసి మేము ఆ గానుగ దగ్గర ఆడించేసుకున్నామండి అని చెప్తున్నారండి. తప్పండి. కురుడి చెట్టు నుంచి పడిన తర్వాత సంవత్సరం పాటు అటక మీద పెట్టి దించిన తర్వాత కురుడి పగల కొట్టి 48 గంటల నుంచి 100 గంటల లోపు ఎండలో ఎండపెట్టి వెంటనే చెక్క గానుగలో ఆడించి మొదటిసారిగా ఏదైతే వస్తుందో ఆ నూనె మన వీరమాచినేని గారి డైట్కి ఉపయోగపడుతుందండి. మనం ఏం చేస్తున్నామంటే ఈ సల్ఫర్ అంటే ఈ కురుడి సపోజ్గా మనకి కేరళ నుంచి కానీ అమలాపురం నుంచి కానీ ఇక్కడికి రావాలంటే కనీసం 1 నుంచి 2 నెలల టైం పడుతుందండి. ఈలోపు బూజు పట్టేస్తుందండి, అది పచ్చిగా ఉంటుంది కదా. దీన్ని నిల్వ ఉంచడానికి ఏం చేస్తారంటే ఒక గదిలో పెట్టి సల్ఫర్ పొగ వేస్తారండి, సల్ఫర్ వేస్తారన్నమాట. ఆ పొగని ఈ కురుడి ఆకర్షించి 2 నుంచి 3 నెలలు నిల్వ ఉంటుంది. ఆ కురుడిని తీసుకొచ్చి మనకు అమ్ముతుంటే మనం కొనుక్కొని ఆడించేస్తున్నామండి. దానివల్ల డైట్ ఫెయిల్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, కురుడి కొనే ముందు మామూలు ఒరిజినల్ కురుడి అయితే కొట్టగానే అలా ఉండిపోతుందండి, పచ్చిది కాబట్టి. మీరు కొన్న కురుడిని కొడితే పైకి ఎగురుతుందండి. డూప్లికేట్కి ఒరిజినల్కి తేడా అది. వీరమాచినేని గారి డైట్ చేద్దామనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇదొక్కటి గ్రహించండి. లేదు మేము కొబ్బరి నూనెతో మేము డైట్ చేసుకోలేకపోతున్నాము అని అనుకుంటే ఒరిజినల్ నెయ్యి, ఆవు నెయ్యితో చేసుకోండి, లేదా బటర్, సాల్ట్ లెస్ బటర్తోనే చేసుకోండి. నెక్స్ట్ వీరమాచినేని గారి డైట్కి అనుకూలంగా 2 కంపెనీలు అండి. అంటే వీరమాచినేని గారి డైట్కి అనుకూలంగా చేసినటువంటి, ఒకటి కోనసీమ కొబ్బరి నూనె, 2 హెల్తీ లైఫ్. ఈ 2 ఒకటి హర్షకుమార్ గారు ఆవిష్కరించారు, 2ది కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుందండి.
ఈ రెండు కూడా ఈ రోజుని 2 కంపెనీలకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి మన సభా ప్రాంగణంలోనే ఉంచారండి. తక్కువగానే ఉన్నాయి. ఎవరైనా డైట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కోనసీమ కొబ్బరి నూనె ప్లస్ హెల్దీ లైఫ్ 2 ఇక్కడే ఉన్నాయండి. అవి మనం తీసుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఇది మాత్రం కంపల్సరీగా పాటించండి. ఇది ఓకే. మీ పేరు? ఈయన డాక్టర్ గారండి. నేను 3 రోజుల ముందే వీరమాచినేని గారు ఎక్కడ ప్రోగ్రాం జరిగితే అక్కడికి వస్తానండి. డాక్టర్ గారు ఫోన్ చేసి HbA1c తగ్గట్లేదండి అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే నిజామాబాద్ అన్నారు. సార్ నేను పలానా ప్లేస్లో ఉన్నాను రండి అంటే వచ్చారండి. యాక్చువల్గా ఈయన డాక్టర్ అని నాకు తెలియదండి. వచ్చిన తర్వాత చెప్తున్నారన్నమాట. ఈయన అనుభవాలు, ఈయన ఏం పని చేస్తారో ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం అండి. నేను వీరమాచినేని డైట్ గురించి వీరమాచినేని డైట్ గురించి నేను ఓన్లీ యూట్యూబ్లో చూసి నేను ఫాలో అయినాను. 3 నెలలు కంప్లీట్ చేసిన, కానీ కొంచెం HbA1c కూడా నాకు అంత 7 దాకానే వచ్చింది. మళ్ళీ నేను ఇట్లా తగ్గలేదని చెప్పేసి లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే ఆయన నన్ను పిలిచి మీరు చేసింది కొంచెం రాంగ్గా చేసిండ్రు, మీరు ఈ విధంగా ఫాలో అయ్యని చెప్పేసి నేను నాకు బాగా సంధానించిండు. ఇక మళ్ళీ నేను తిరిగి ఆ డైట్ని ఫాలో అవుతున్నా. మరి ఇంక కొన్ని రోజుల తర్వాత ఎట్లయితే నేనైతే ఇప్పుడు మాత్రం 3 నెలల నుంచి నేను 2 ఇయర్స్ నుంచి నేను 2 సార్లు షుగర్ ఇన్సులిన్ తీసుకుంటుంటే 30 కానీ 30 నుంచి ఈ 3 నెలల నుంచి నేను షుగర్ ఇంజెక్షన్స్ కూడా మానేసిన. నాకు ఎలాంటి బాధ లేకుండా ఉన్నది, కానీ HbA1c మాత్రం కొంచెం తగ్గలేదు. అందుకొరకే లక్ష్మణ్ గారు ఏమన్నారంటే మీరు కొంచెం డైట్లో అవకతవకలు చేసిండ్రు, అందుకొరకే ఈ విధంగా ఫాలో అయ్యిందని చెప్పేసి నాకు నేను సూచనలు ఇచ్చిండు. అందుకొరకే వారు చెప్పినట్లే నేను 2 రోజులే నేను మళ్ళీ చేస్తున్నా. ఒక 1.5 మంత్ చెయ్యమని చెప్పి నాకు అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు. అందుకొరకే నేను దాన్ని పాటిస్తున్నాను. ఇప్పుడు నేను ఇక సరిగా చేస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అదండి ఆల్ఫా టు ఒమేగా, ఆరంభం నుంచి అంతం వరకు ఎవరైతే కరెక్ట్గా తూచా తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారో 100% ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మన మధ్యలో లక్ష్మణ్ గారు అండి, ఆయన రియల్లీ శిష్యుడు. ఆయన నెంబర్ తీసుకోండి. వనితా టీవీలో కూడా రెగ్యులర్గా అనేక రకాల ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. తెల్లగా అయిపోయినాయి. అంటే పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది, సెల్ లోపల క్లీన్ చేస్తుంది, సెల్ బయట విటమిన్ E అండ్ టోటల్ విటమిన్ D, విటమిన్ A ఈ రకంగా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ ద క్యూర్. ఈ రోజున వస్తున్న రోగాలు మొత్తం కూడా ఆక్సిడేషన్ డిసీజ్. కాబట్టి గుండె జబ్బులైనా, కరోనరీ హార్ట్ అయినా, పెరాలసిస్ అయినా, కీళ్ళ నొప్పుడైనా, కాళ్ళ నొప్పుడైనా, శుక్లాలైనా, పెరాలసిస్ అయినా, ఆల్జీమర్ అయినా, పార్కిన్సన్ డిసీజెస్ అయినా, ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ఆక్సిడేషన్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి విటమిన్స్, మినరల్స్ అనేది మెయిన్ సబ్జెక్టు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్కి రాసేది ట్రీట్మెంట్ రాస్తారు, మందులు రాస్తారు. ఫార్మా రంగం బెనిఫిట్, వాళ్ళు బెనిఫిట్. కానీ ఈ ట్రీట్మెంట్లో విటమిన్స్, మినరల్స్ డాక్టర్స్ రాయరు. రాసిన లాస్ట్ ఏదో అట్లా వడ్డిస్తారు ట్రీట్మెంటు. మామూలుగా మన శరీరానికి కావాల్సింది బాహుబలి రానా, బరువు పెరగాలంటే రానా గుడ్డు తిని తావు పెరగడం జరిగింది. రాజు నేనే మంత్రి, నేనే రాజు. సన్నబడిపోవాలంటే గుడ్డు తింటే సన్నబడిపోతారు, బరువు తగ్గిపోతారు. అది నేనే మంత్రి, నేనే రాజు. గుడ్డు తింటే సన్నబడిపోతారు. ఆ రకంగా కారణాలు ఏమిటంటే 2 ప్రోటీన్ కాకుండా దీంట్లో 5 గ్రాముల ఫ్యాట్ ఉంది. చాలామంది మేధావులు కానీ సైంటిస్టులు కానీ చాలామంది, నేను IT కంపెనీస్ కూడా వెళ్ళడం జరిగింది. చాలామంది ఏంటంటే గుడ్డులోని కొవ్వు పదార్థం ఉంది కాబట్టి, పచ్చ సొన్ను ఉంది కాబట్టి తింటే బరువు పెరుగుతారు. అవగాహన లేని పద్ధతి. 100% కావాల్సింది క్రొవ్వులు. క్రొవ్వులో బ్రహ్మాండమైన క్రొవ్వు పదార్థం కోడిగుడ్డులో ఉంది. 5 గ్రాముల క్రొవ్వు, 20 రూపాయల క్రొవ్వు దాంట్లో ఉంది. ఒక నిమ్మకాయ ఖరీదు 3 రూపాయలు అంటే 12 రకాల విటమిన్స్, 12 రకాల ఖనిజాలు, 8 రకాల లవణాలు కోడిగుడ్లో ఉన్నాయంటే 98 రూపాయల వర్తు. 200 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్. అన్ని కలిపితే గుడ్డు 100 రూపాయలు. కానీ కేవలం కోళ్ల ఫారంలో పనికిరాదు అని
వాడిన పదార్థాలు చిట్టు పొట్టు తౌడు నూకలు పనికిరావున్న పదార్థాలు అన్నీ తీసుకొని పనికిరావున్న సోయాబీన్ పొట్టు తీసుకొని బ్రహ్మాండంగా లోపల కోడి శరీరాన్ని కరిగించి ఈ గుడ్డును మనకి ఇస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రోటీను, ఇటువంటి ఫ్యాటు, ఇటువంటి పదార్థాలతోటి 200 మిల్లీగ్రామ్ కొలెస్ట్రాల్తోటి 12 రకాల విటమిన్స్, 12 రకాల ఖనిజాలతోటి గుప్పడంత గుడ్డులో గంపెడంత ఆరోగ్యంగా ఈ కలియుగంలో కంప్యూటర్లో కల్తీ కాకుండా, కల్తీ లేకుండా, కల్తీ చేయలేకుండా ఉన్న ఈ గట్టి కవచం ఉన్న ధరించిన ఈ గుడ్డు 100 రూపాయలంటే అవగాహన లేకపోతే 5 రూపాయలు. 5 రూపాయల రేటు పెరిగింది. నోకొచ్చిన రేట్ అండి. రోజు 2 గుడ్లు తినగలిగితే శరీరానికి కావాల్సిన 60 గ్రాముల ప్రోటీన్ ఉంటే 12 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. మీకు ఆల్మోస్ట్ 50% విటమిన్స్, మినరల్స్ మీ శరీరానికి వస్తాయి. ఒక విటమిన్ సి రిజల్ట్ చూస్తే మీకు డి విటమిన్ దేంట్లో లేదండి. వెజిటేరియన్ ఫుడ్లో వేటిలో ఉండదు, చాలా వాటిల్లో ఉండదు, 90% ఉండదు. ఉండేది సన్ రేస్లో. మార్నింగ్ సన్ రేస్లో ఎవరు వెళ్ళట్లేదు. అందరు కంప్యూటరు, అందరు ఏసీలు, అందరు మిషన్లు, ఎవరు ఎండకే రావట్లేదు. విటమిన్ డి రావాలంటే శరీరానికి ఎండలో కూర్చోవాలి. మార్నింగ్ టైం ఎండలో కూర్చున్నా శరీరంలో క్రొవ్వు పదార్థం ఉండాలి. క్రొవ్వు పదార్థం ఉండాలంటే కొలెస్ట్రాల్ ఉండాలి. కొలెస్ట్రాల్ మస్ట్. 100 మంది అడిగిన కొలెస్ట్రాల్ గుండె జబ్బులు అన్నారు. నో, ఇది రాంగ్. ఇది ప్రపంచాన్ని పట్టి పీడించిన, ఇది కోట్ల రూపాయలు కొలెస్ట్రాల్ అని చెప్పేసి పెద్ద కుంభకోణం అమెరికా నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచాన్ని ముంచేసి కోట్ల మెడికల్ రంగం, ఫార్మా రంగం దోసుకున్నది. మనిషికి కొలెస్ట్రాల్ ఉంటేనే బ్రెయిన్, మనిషికి కొలెస్ట్రాల్ ఉంటేనే విటమిన్ డి తయారవుతుంది. మనిషికి కొలెస్ట్రాల్ ఉంటేనే లోపట్టే రసాలు ఉడతాయి. మనిషికి కొలెస్ట్రాల్ ఉంటేనే విటమిన్ డి తయారవుతుంది. మనిషికి కొలెస్ట్రాల్ ఉంటేనే సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ బాడీ ఇస్ నీడెడ్. ఎవ్రీ సెల్ హ్యాపీగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్. గుడ్డు తింటే కొలెస్ట్రాల్ కాదండి, వేటి నుంచే పదార్థాలు రంగు. అది సామాన్యులకే అందుబాటులో లేకుండా మెడికల్ రంగం చేసిన ఒక దుర్మార్గమైన పని. కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్డు తినొద్దు, గుడ్డు పచ్చ తినొద్దని. అది తప్పని రీసెంట్ అమెరికన్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది. కాబట్టి ఎన్ని గుడ్లు తినొచ్చు అంటే రోజుకు 2 మార్నింగ్ టైం తీసుకుంటే కనుక ఆకలి తగ్గుతుంది. కాబట్టి మధ్యాహ్నం కార్బోహైడ్రేట్స్ తక్కువ తింటాం కాబట్టి, అన్న సంబంధమైన పదార్థాలు తక్కువ తింటాం కాబట్టి బరువు తగ్గుతానికి ఆస్కారం ఉంటుంది. 4-5 గుడ్లు తిన్నారనుకోండి, బరువు తగ్గుతానికి ఆస్కారం ఉంటుంది. 5-6 గుడ్లు తిన్నారు. అందుకని వీరమచంద్రన్ గారి డైట్లో 6 గుడ్లు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని గుడ్లు దాకా తినొచ్చు అంటే 6 గుడ్లు దాకా తినొచ్చు. ఈ రకంగా అయితే చాలా మంది పాలను శాకాహారం అనుకున్నారు. పాలు శాకాహారం కాదండి. ఆవు రక్త మాంసాల నుంచే పాలు శాకాహారం కాదు, శాకాహారం కాదండి, మాంసాహారమే. ఆవు రక్త మాంసాల నుంచి వచ్చే పాలు మాంసాహారమే శాస్త్ర ప్రకారము. కానీ ఈ దేశంలో ఎందుకు చెప్పారో అర్థం కావటం లేదు, కానీ శాకాహారంగా భావిస్తూ ఉన్నారు. ఏ అమ్మ తెచ్చిన నీళ్ళు, బోరింగ్ వాటర్ లేకపోతే కల్తీ కలిసిన వాటరు. కానీ జనాలు పుణ్యం పురుషార్థం శుక్రవారం, మంగళవారం, శుక్రవారం లేకపోతే రకరకాల పండుగలతోటి పాలు మాత్రం శాకాహారంగా భావిస్తూ ఉన్నారు. నో, దిస్ ఇస్ ఈ రోజున ప్రపంచంలో, భారతదేశంలో 80% ఆఫ్ మిల్క్ కల్తీ అయిపోయింది. కల్తీ కదా మెయిన్ కల్తీ ఏంటంటే ప్రపంచంలో పాలు పవిత్రం అనుకున్నారు, అపవిత్రం అయిపోయింది. కానీ ఈ ప్రపంచంలో కల్తీ లేకుండా, కల్తీ కాకుండా, కల్తీ చేయకుండా గట్టి కవచం ధరించిన ఈ గుడ్డు ఒక్కటే. అయితే చాలా మందికి డౌట్, కోళ్ళపాలలో మందులు కలుపుతున్నారు లేకపోతే రకరకాల ఈ కలుపుతున్నారు. నో, అవి మందులు ఏమి లేదండి, విటమిన్స్ ఇస్తారు. కోళ్ళకి రోగాలు రాకుండా వ్యాక్సిన్స్ ఇస్తారు తప్పితే ఎటువంటి ఇవి ఉండవు. కాబట్టి కోళ్ళపారంలో పుంజులు ఉండవు. పుంజులు లేని గుడ్లు పెడతాయి కాబట్టి భావించుకోవచ్చు. కాబట్టి స్వామి వివేకానందుల వారు తన డైట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆయన డైలీ పండ్లు, ఉడకబెట్టిన 2 గుడ్లు, 2 బ్రెడ్ ముక్కలు, 2 కప్పుల కాఫీ ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈ స్వాముల వారి కంటే ప్రపంచంలో గొప్ప సెయింట్ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మన ఎమ్మెల్యే గారు ఈ సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజున చాలా బిజీగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్. అయినా కూడా ఒకసారి వీరమాచంద్ర గారి యొక్క మీటింగ్ వస్తే బాగుంటుంది, ప్రజలతో కలుస్తానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యం గురించి కూడా 4 మాటలు వారు చెప్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మేము వారిని ఆహ్వానించాం. కాబట్టి వారు ఈ సందర్భంలో
తన అమూల్యమైన సందేశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదరులందరికీ నమస్కారం. నిజామాబాద్ నగర ఎమ్మెల్యేగా ఈరోజు ప్రజల ఆరోగ్యం గురించి, కాలికమైనటువంటి సమస్యల గురించి మనం దూరం చేయడానికి వీరమాచినేని రామకృష్ణ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది వీడియోలలో, యూట్యూబ్లలో వారి మాటలు విన్నా కూడా ఈరోజు ప్రత్యక్షంగా వారి మాటలు వినాలని, మీకున్నటువంటి సందేహాలను వారిని అడిగి తెలుసుకోవాలని చెప్పేసి మీరు ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది రకరకాలైనటువంటి జబ్బులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ మందులన్నీ దూరం చేస్తానని చెప్పేసి కూడా వారి మాటల్లో ఏ విధంగా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, ఏ విధంగా మన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వారి మాటల్లో చెప్పబోతా ఉన్నారు. మీ సందేహాలన్నిటి కూడా జవాబు చెప్పి మీ లైఫ్ స్టైల్ని మార్చడానికి నిజామాబాద్ విచ్చేసినందుకు ₹1 ఆశించకుండా చాలామంది ఫీజులు కానీ, బిజినెస్ కానీ, వ్యాపార రూపంలో వస్తారు. కానీ తన సొంత డబ్బుతో కారులో డీజిల్ పోసుకొని రాత్రంతా ప్రయాణం చేసి నిజామాబాద్కు వచ్చి మళ్ళీ రేపు ఇంకో ప్రోగ్రాం ఇవ్వడానికి ఈరోజు మళ్ళీ రాత్రి బయలుదేరి వెళ్తున్నటువంటి సమాజం కోసం నేను ఏదో చెయ్యాలని చెప్పేసి, నేను ఏదో సాధించాలని చెప్పి మరి నిజామాబాద్కి ఇచ్చేసి చాలా ప్రాంతాలు తిరుగుతున్నటువంటి వీరమాచినేని రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా నేను కోరుతాను. అందరికీ నా నమస్కారాలు. నేను 17th May 2018 నుంచి February 20, 2019 వరకు 9 నెలల 5 రోజులు చేశాను ఈ డైట్, సార్ డైట్ చేసి 140 kgs నుంచి 92 kgsకి వచ్చాను. మొత్తం 48 kg వెయిట్ లాస్ అయ్యాను. HbA1c వచ్చేసి 11.5 నుంచి 4.4కి వచ్చింది. కొలెస్ట్రాల్ వచ్చేసి 470 నుంచి 160కి వచ్చేసింది. బీపీ నార్మల్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అసలు ఒక టాబ్లెట్ కానీ ఏం కానీ వేసుకోవట్లేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అప్పటికనే ఇక డైట్ చేసిన తర్వాతనే ఇంకా ఎక్కువ ఎనర్జీగా ఉన్నాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏం లేకుండా సార్ ప్రోగ్రామ్ చేసినందుకు ఇంకొక 20-30 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళినట్టుంది. సార్కి ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి కూడా తెలియట్లేదు. ఏం ఆశించకుండా సారు మనము సార్కి ఎట్లా రుణపడి ఉంటాము కూడా తెలియట్లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి మెనీ థ్యాంక్స్. తిరగటానికి ఇబ్బందిగా ఉంది, కానీ ఒక నిజామాబాద్ మాత్రం మన వాళ్ళందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న కారణంగా ఒక నిజామాబాద్ వరకు నేను చేశాను. గతంలో కూడా నిర్మల్లో ప్రోగ్రాం చేసినప్పుడు కూడా చక్కగా చాలామంది పాటించడం, వాళ్ళకి తగ్గటం, ఆ ఫీడ్బ్యాక్ అంతా నా దగ్గర ఉంది. చాలా చక్కగా సహకరించారు. అందుకనే ఈ ప్రోగ్రాం ఇక్కడ అరేంజ్ చేసి మెయిన్ మీ సందేహాలు తీర్చడానికి అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరెక్ట్గా మీరు కూడా కూర్చోండి, వెనకమాల ఉన్న వాళ్ళు కూడా నిలబడవసరం లేదు, కూర్చోండి. నేను ఇవాళ మీకు సబ్జెక్ట్ చెప్తాను. మీరు యూట్యూబ్లో చూడటం లేదా వాటిల్లో వినటం కంటే మీ సందేహాలకి నేను నేరుగా సబ్జెక్ట్ చెప్పడం ద్వారా మీ సందేహాలు నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎవరో కూడా ఆకాశంలోంచి దిగిరాలేదు. సబ్జెక్టు ఎవరి సొత్తు కాదు. ఎవరు ఏదైనా చెప్పచ్చు. ఒక సామాన్యుడైనా ఇంకొకడైనా కూడా ఏ విజ్ఞానైనా తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అదేమి ఒకరికి చెందిన ప్రత్యేక పదార్థం కాదు. వాల్మీకి అనే బోయవాడు రామాయణం అనే మహాకావ్యాన్ని రాశాడు. నన్ను కొంతమంది అడుగుతారు, నీ అర్హత ఏంటని, చెప్పడానికి నీ అర్హత ఏంటని. నేను ఇలా చెప్పగలగటానికి ప్రధానమైన అర్హతలు 2 ఉన్నాయి. ఒకటి, నేను డాక్టర్ని కాదు, ఇది నా ఫస్ట్ అర్హత. రెండోది, నేను సైంటిస్ట్ని కాదు, సామాన్యుడిని, ఇది నా 2వ అర్హత. నిజానికి నేను డాక్టర్ని అయి ఉంటే లేదా ఈ సైంటిస్ట్ని అయి ఉంటే అందరిలాగానే నా దగ్గరకు వచ్చిన పేషెంట్లకు ఇన్సులిన్ పొడుస్తా వాళ్ళని అఫీషియల్గా హత్య చేసేవాడిని. మళ్ళా చెప్తాను, అఫీషియల్గా హత్య చేసేవాడిని. అంతే. ఒక రకంగా చెప్పాలంటే హత్య చేస్తే ఒక్క దెబ్బ పోతుంది. ఈ డయాబెటిక్ అనే పేరుతో, ఈ మహమ్మారితో వైద్య శాస్త్రం సృష్టించిన విధ్వంసం ఇంత అంతా కాదు. సో మీలో ఒక్కసారి డయాబెటిక్ బాధితులు చేయొద్దండి. ఒకసారి డయాబెటిక్ బాధితులు, రోగులు అనలేదు, గమనించండి తేడా. రైట్, దించండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎత్తినట్టున్నారు.
తేడా ఏంటంటే ఇవాళ డయాబెటిక్ని ఇంటింటికి తీసుకెళ్ళిపోయారండి సక్సెస్ఫుల్గా. ఒకప్పుడు ఈ దిక్కుమాలిన రోగం మన సమాజంలో లేదు. ఒక 30-35 సంవత్సరాల నుంచి బలవంతాన్ని తీసుకొచ్చి మన ఒంట్లో కూర్చోబెట్టారు. బలవంతాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మన నట్టింట్లో. ఇవాళ ఇంటికి ఒకళ్ళ నుంచి 2 పేషెంట్లు. మీరు లెక్కేసుకోండి, ఫ్యామిలీలో 4 ఉండి అమ్మ నాన్న అత్త మామ పెద్దాళ్ళు మీరు కుటుంబం వేసుకుంటే కనీసం ఒక షుగర్ పేషెంటు, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, ఊబకాయం, ఒబెసిటీ ఇలాంటి వాటితో బాధపడేవాళ్ళు సగం మంది ఉంటారండి ఫ్యామిలీలో. సగం మంది ఉంటారు. ఇవాళ మీరు గుర్తెచ్చుకోండి, ఒకప్పుడు రోజులు మనకి 35 ఏళ్ల క్రితం ఆడవాళ్ళకి జడలో ఇంత లావున ఇక్కడ దాకా ఉండే, మోకాళ్ళ కిందకు ఉండే. పెళ్లి చూపులకు వెళ్తే జడల గురించి మాట్లాడేవాళ్ళు. మోకాళ్ళ కింద వరకు ఉండే జడలో. ఇప్పుడు కనీసం ఒక్కళ్ళకన్నా ఉంటున్నాయి. అసలు తెలుసా అసలు అలా ఉన్నాయని ఒకప్పుడు తెలుసా? ఎందుకు వచ్చింది కర్మ? చిన్నపిల్లలు చూడండి, ఒకప్పుడు మేము కాలేజీలో చదివే రోజుల్లో ఆడపిల్లలు సన్నగా చలాగ్గా చాలా అందంగా ఉండేవాళ్ళు 30-35 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆడపిల్లలు చూడండి, నిజంగా ఇవాళ నేను ఎప్పుడో ఒకటి అడుగుతాను, ఇవాళ ఆడపిల్లలు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లోపు ఆడపిల్లలు వాళ్ళ తల్లులతో కలిపి కనుక ఇక్కడ బయటకు వెళ్తా అంటే ఈ ఆడపిల్లలు కూతుళ్ళు పక్కన ఉండడం కారణంగా కంపారిజన్లో తల్లులే అందంగా ఉంటారు కూతుళ్ళతో పోలిస్తే. అలాంటి వ్యవస్థ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఇవాళ ఉండే తల్లులు కనీసం కొంతకాలం అన్న వాళ్ళ జీవితకాలంలో మంచి ఫుడ్ తిన్నారు. వీళ్ళు విషంలో పుట్టి విషంలో పెరుగుతున్నారు. ఆ విషంతోనే అంతమవుతున్నారు. విషం ఎవరు పెడుతున్నారు? ఈ విషం ఎవరు పెడుతున్నారంటే కన్న తల్లే పెడతాయి విషం. వీళ్ళు కన్న తల్లి చేతుల మీదగానే విషం పెట్టి పెంచే నీచమైన వ్యవస్థ వస్తే అందుకే ఈ సమాజం అలా పతనమైంది. సింపుల్గా చెప్పాలంటే మనం రోజు వంట చేసుకోవడానికి వంట ఆయిల్ వాడతాం. ఆయిల్ వాడతాం అంటే మీరు పొద్దున టిఫిన్ తిన్న దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి దగ్గర నుంచి మీరు గుళ్ళో ప్రసాదం దగ్గర నుంచి వంట ఆయిల్ లేకుండా ఏది ఉండదు కదా. దీని సంగతి వేరుశనగ గుళ్ళు మీరు మార్కెట్కి వెళ్తే కిలో 100 రూపాయలు ఉంటుంది. కిలో 100 రూపాయలు మార్కెట్ గుళ్ళు సూపర్ బజార్లో. పక్కనే డబుల్ రిఫైన్డ్ వేరుశనగాయలు 80 రూపాయల నుంచి 110 రూపాయల మధ్యలో ఉంటాయి కంపెనీని బట్టి. అంతేనమ్మా? 80 నుంచి 110. 1 కిలో వేరుశనగ పప్పు గుళ్ళుని మీరు ఆయిల్ పట్టిస్తే గానగ దగ్గర తీసుకెళ్ళి 300 గ్రాముల నుంచి 350 గ్రాముల మధ్యలో వస్తుంది సుమారుగా. 250 కూడా రావచ్చు. సుమారుగా ఒక 300 గ్రాములు వస్తుంది. అంటే మనకి 1 కిలో ఆయిల్ కావాలంటే 3 కిలోల వేరుశనగ గుళ్ళు కావాలి. 3 కిలోల వేరుశనగ గుళ్ళు కావాలంటే 3 కిలోలు అంటే 300. పోనీ 250 వేసుకోండి, 200 వేసుకోండి, కనీసం 200 అవుతుంది కదా 3 కిలోలు ఒక రైతుకు కావాలన్నా. మరి డబుల్ రిఫైన్ చేసిన వేరుశనగాయలు 80 రూపాయలకి 90 రూపాయలకి ఎలా వేస్తున్నాడండి చెప్పండి? డబుల్ రిఫైన్ చేసిన వేరుశనగాయల ప్యాకెట్లో ఉన్నది 80 రూపాయలకి ఎలా వేస్తున్నాడు? ఆ 80 రూపాయలు కూడా గుర్తుపెట్టుకోండి, అది ఎంఆర్పి. ఎంఆర్పి అంటే దాంట్లో మ్యానుఫ్యాక్చర్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, రిటైలర్ ప్రాఫిట్, అడ్వర్టైజ్మెంట్లు, ప్యాకింగు, ట్యాక్స్లు, కంపెనీ ఓవర్ హెడ్స్, ట్రాన్స్పోర్టు, ఇలా 9-10 ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అని కలిస్తే ఆ 80 రూపాయలు. అది లేకుండా కనుక మనం కొంటే అది జస్ట్ కేవలం ఉత్పత్తిదారుడికి 20 రూపాయలు పడుతుంది. ఒక రైతుగా వేరుశనగ పండించే రైతుగా నాకు ఖరీదు 250 రూపాయలు పడతా అంటే గింజల ఖరీదు, వాడికి 20 రూపాయలు ఎలా పడుతుంది? ఏ చెత్త కలిపితే పడుతుంది? ఏ చెత్త కలిపితే, ఏ విషం కలిపితే దాంట్లో పడుతుంది చెప్పండి? అలాంటి విషాన్ని 35 ఏళ్ళ నుంచి నాకు గుర్తుండి, మన ఆడవాళ్ళకు గుర్తుండి ఉంటుంది, పెద్దవాళ్ళకు ఉంటే చిన్నవాళ్ళకి తెలియదు కానీ, ఒకప్పుడు ఇంట్లో వంట చేసుకున్న ఆయిల్స్కి వేరుశనగ గానగ దగ్గరికి వెళ్ళి పట్టించేవాళ్ళు. మంచి నూనె పేరులోనే ఉంది, నువ్వులను ఆడించి గానగ దగ్గరికి వెళ్ళి తెచ్చేవాళ్ళు. శీతాకాలం వస్తే గడ్డగట్టిపోయేది. కొబ్బరి నూనె కానీ డబ్బాలన్నీ గడ్డగట్టిపోయాయి. వీటిని ఎండలో పెట్టి కానీ పొయ్యి దగ్గర పెట్టి కానీ వేడి చేసి వాడేవాళ్ళు. ఆ వ్యవస్థ పోయింది. ఈ దిక్కుమాలిన కెమికల్ వ్యవస్థ వచ్చింది. ఇన్నాళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఒక డాక్టర్ అదే, ఒక ముఖ్యమంత్రి అదే, ఒక సీఎం అదే, మొత్తం A to Z ఒక డాక్టర్ దగ్గర నుంచి చిన్న రిక్షా వాడి దాకా రీఫైండ్ ఆయిల్, రీఫైండ్ ఆయిల్, రీఫైండ్ ఆయిల్. ఏముంది రీఫైండ్ ఆయిల్? మన ఆరోగ్యం ప్రాణాలు తీసే పచ్చి విషం ఉంది దాంట్లో, గుర్తుపెట్టుకోండి. విషం. ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన ఏ గింజలో కూడా మీ కిలో ఆ రేట్లో రావు. ఎకనామిక్స్ వర్కౌట్ కాదు. ఇది నేను మొట్టమొదటిసారి
వైజాగ్ సభలో నిలదీసి అడిగిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో రీఫైండ్ ఆయిల్ సేల్స్ ప్రజలందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. రీఫైండ్ ఆయిల్ సేల్స్ విపరీతంగా పడిపోయింది. రీఫైండ్ ఆయిల్ సేల్స్ పడిపోయినాయి. కానీ ఇప్పటికీ మీరు హోటల్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్కి వెళ్ళినా, ఒక పబ్లిక్ మీటింగ్స్ అన్నింటిలో కూడా రీఫైండ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నారు. అది చూడటానికే బాగుంటుంది. మంచి ఆయిల్తో వచ్చిన లోపం ఏంటంటే మీరు కూడా సుఖంగా మరి అలవాటు పడ్డారు. మామూలు పాత తరం ఆయిల్స్ మనం వాడే వాళ్ళకి వంట చేసేటప్పుడు జిడ్డులాగా వస్తుంది. ఆ జిడ్డే మంచిది. ఆ మంచి ఎప్పుడైతే దూరం చేసుకున్నామో సమాజానికి సమస్య అలా వచ్చేస్తుంది. రెండో ప్రధాన సమస్య ఏంటంటే ఒకప్పుడు మనం ఇవాళ నా గొంతు గుర్తెచ్చుకోండి, మన పాత తరంలో పెళ్ళిళ్ళకి బంతి భోజనాలకు వెళ్ళేవాళ్ళం. ఇవాళ తెలియదు. ఇవాళలాగా కుర్చీల మీద కూర్చునే సిస్టమ్ కాదు. చాపేసేవాళ్ళు, బంతి చాపేసేవాళ్ళు, కింద కూర్చునేవాళ్ళు. కింద కూర్చుని తింటే ఫస్ట్ ఐటమ్ చక్కెర పొంగల్ వచ్చేది, లేదా పూర్ణం వచ్చేది. ఇంత నెయ్యి ఉండేదండి, దాంట్లో ఇంత పోసేవాళ్ళు నెయ్యి. పూర్ణానికి గుంట పెట్టి దాంట్లో నెయ్యి పోసేవాళ్ళు. తర్వాత నేతిగారులు వచ్చాయి, లేదా పులిహోర వచ్చేది. పులిహోరలో మళ్ళీ ఇంత నెయ్యి పోసేవాళ్ళు. పప్పు పులుసు వచ్చేది, ఇంత నెయ్యి ఇలా పట్టేవాళ్ళం. పప్పు పులుసులో ఇలా పట్టేవాళ్ళం. రోటి పచ్చడి కానీ, నల్లకారం, సున్నికారం లాంటి కొత్త కారాలు ఉంటే ఫుల్ చెయ్యి మునిగేటట్టు కలిపేవాళ్ళం. మళ్ళీ పాయసం వచ్చేది, దాంట్లో నెయ్యి. పెరుగు మీద మేగడతో తినేవాళ్ళం. గుర్తు తెచ్చుకోండి, ఆ రోజుల్లో వాళ్ళకి యాంజియోగ్రామ్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదండి. యాంజియోగ్రామ్ అనేది ఒకటి ఉండేదనే పదం కూడా తెలియదు. హైదరాబాద్లో ఒక గుండె జబ్బుల హాస్పిటల్ ఉంటే మళ్ళీ గుంటూరులోనే ఉండేది, అంతే. ఇంకెక్కడ గుండె జబ్బులు లేవు. ఇవాళ చూడండి, నెయ్యి మానేసాం. నెయ్యి మానేసి కొలెస్ట్రాల్ అని ఒక కోత అడుగుపెట్టింది సమాజంలోకి. నిజానికి డాక్టర్లు నాతో ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు, మొదట్లో ఆర్గ్యూ చేశారండి, ఇప్పుడు చేయట్లేదు, నిజాలు అర్థమైన వాళ్ళకు కూడా. ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, కొలెస్ట్రాల్ రామకృష్ణ గారు ఏంటిది, వైద్యం శాస్త్రం ఎంతో చెప్తారు, మీరేంటి అలా తీసి పారేసినట్టు మాట్లాడతారండి అని. ఏంటి అలా తీసేసి నేను అంటూ ఉంటానులేండి. ఏదైనా స్టడీ వచ్చిందంటే ఎవరో అప్పారావు చెప్పాడా, అప్పలమ్మ చెప్పిందని కొంచెం తేలిగ్గా మాట్లాడతా. తేలిగ్గా మాట్లాడే హక్కు నాకుంది. ఎందుకుందంటే తేలిగ్గా మాట్లాడే హక్కు అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా డయాబెటిక్ అనేది ఒకటి ఉంటే ఇప్పుడు మీకు చెప్తా నేను. మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ దొంగల దోపిడీ వ్యవస్థలో ఎంత నీచానికి దిగజారి మన ఆరోగ్యాలతో ఎలా ఆడుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. మీరు నిలదీస్తారు పొద్దున అందరినీ. ఇంత ఒక సామాన్యుడిని, మెడికల్ విజ్ఞానంతో సంబంధం లేని నాకు ఒక చిన్న విషయం అర్థం కాలేంది. మీకు ఇన్ని కోట్ల పరిశోధనలో ఇంత వేల మంది సైంటిస్టులు ఉండి ఇంతమందిని మీకు అర్థం కాలేదంటే చెవులో పూలెట్టుకుని ఎవరు నమ్మరు. వచ్చింది ఏంటంటే, రాజుగారు బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. రాజుగారు బట్టలు లేకుండా తిరుగుతుంటే అందరూ ఆహా ఊహా అంటున్నారు. వాడికి రాజుకు బట్టలు లేవు, వీడు దిశమలతో తిరుగుతున్నాడని చెప్పినాడు సైంటిస్ట్ కాదు, నెక్కరేసుకున్న చిన్నపిల్లాడు చెప్పాడు. నేను కూడా చిన్నపిల్లలు అంటండి. వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఎందుకు నిజం అంటే ఇది ఒక విష వ్యవస్థ. డయాబెటిక్ అనేది వ్యాధి కానప్పటికీ ఇవాళ మనకు వచ్చే రోగాలు మొత్తం గుండె జబ్బు, కిడ్నీలు పోవటం, కళ్ళు పోవటం, కాళ్ళు పోవటం, కళ్ళజోడు రావటం, ఆడాళ్ళ పీసీఓడి, పిల్లలు పుట్టపోవటం, ఇలాంటి అన్ని సమస్యలకి ఒకే ఒక్క కారణం ఉంది. ఒకే ఒక్క కారణం. నిజానికి డయాబెటిక్ వ్యాధి కాదు, డయాబెటిక్ లక్షణం. దాన్ని కల్పించిన మూలం ఒకటి ఉంది. ఆ మూలాన్ని వీళ్ళు అడ్రస్ చేయకుండా దీన్ని పెంచి పోషించి ఇప్పటిదాకా తీసుకొచ్చారు. నేను అందుకే చెప్తున్నా, 2 సంవత్సరాల క్రితం నేను కేవలం బరువు తగ్గడం కోసం, కరెక్ట్గా లాస్ట్ 2 ఏళ్ల క్రితం 2017 మేలో నేను నా కోసం నేను ప్రోగ్రాం రాసుకున్నాను. కేవలం నా కోసం. నేనేం పెద్ద మేధావిని కాదు, మెడిసిన్ ఫీల్డ్లో నేను చదువుకున్నాను కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఒక నిజాన్ని నిజంగా చెప్పగలిగే ధైర్యం నాకుంది. నిజాన్ని నిజంగా ఒప్పుకోగలిగే ధైర్యం. నేను ఒక్కనే చూసే ఒక నిజాన్ని వీళ్ళందరూ కాదంటున్నారు, వాళ్ళని కాదనే ధైర్యం నాకుంది. ఆ ఒక్క ధైర్యంతోనే నేను నా కోసం ప్రోగ్రాం రాసుకున్నాను. ఆ ప్రోగ్రాం ఏదైతే వైద్య సమాజం మన కళ్ళకిన్నాళ్ళు గంటలు కడతా వచ్చిందో ఆ గంటలకి పూర్తి భిన్నంగా ఉంటా వచ్చింది. ఆ భిన్నంగా ఉంటాలని రాసుకున్న ప్రోగ్రాం చూస్తే అప్పుడు ఎవరికి ఇచ్చినా దాన్ని చూస్తే పారిపోతారు. నెయ్యేసుకుంటే పోతాడు అనే డాక్టర్లందరూ బెదిరేసి పెట్టిన చోట మీరు శుభ్రంగా నెయ్యేసుకోండి, శుభ్రంగా నాన్ వెజ్ దగ్గర నుంచి తినండి, అయ్యే తినండి అని చెప్తే నేను రాసిన ప్రోగ్రామ్ కనుక చూస్తే చంపేయటానికి ప్లాన్ చేశాడు అన్నట్టు ఉంటుంది బేసికల్గా. కానీ అసలు వాస్తవం అది. కాబట్టి ఒక సామాన్యుడిగా విజయవాడలో 2-3కి చెప్పిన బిగినైనప్పుడు నేను
ఒక ఛాలెంజ్ చేశాను, ఒక గ్రీటింగ్ కార్డ్ వేసాను సొసైటీలోకి. ఆ గ్రీటింగ్ కార్డులో నేను చెప్పింది ఏంటంటే, ఇంకా అత్యంత షార్ట్ పీరియడ్ 2018 చివరికల్లా మన 2 తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిక్ టైప్ 2 అనే పదం వినపడకుండా చేస్తారని ఒక ఛాలెంజ్ చేశాను. ఒక వ్యక్తి ఆ ఛాలెంజ్ చేశారంటే దానికి నాకు వెనక ఉండే విశ్వాసం నిజానికి ఉండే శక్తి అది. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.